హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే టైం అయితే 6:30 అయిందండి. నేను లేట్గానే లేచాను, ఎందుకంటే పిల్లలకి హాలిడే. నేను ఇంకా వంట చేసి 9 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇంక మా సార్కి అయితే 8కే వంట చేసి క్యారేజ్ కట్టాలి కాబట్టి అతని కోసం బెండకాయ పులుసు చేస్తున్నాను అనమాట. రైస్ అయితే బ్రౌన్ రైస్ పెట్టాను, వైట్ రైస్ ఇంకా వండాలి, వెళ్ళే ముందు వండుతాను. ఇంక పిల్లలు ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర వేడి తింటారనమాట. ఇదిగోండి ఒక పక్క అయితే కర్రీ అవుతుందన్నమాట. బెండకాయ కర్రీ పెట్టాను. ఎందుకంటే బెండకాయ కర్రీ అనేది ఎగుతుంది, బెండకాయలు ఎగుతున్నాయి. టమాటా బెండకాయ వండుదాం అనుకుంటున్నాను, చూడాలి. ఒక టమాటా అయితే వేసాను, పులుసు అవుతుందో లేకపోతే కూర అవుతుందో. మా వాళ్ళకి పులుసులే ఇష్టం అండి. కూరలు కూడా తింటారు అప్పుడప్పుడు, కానీ పులుసులు బాగా తింటారనమాట, పుల్లగా. ఈరోజు 6:30కే మంచి ఎండ అండి, చాలా ఎండగా ఉంది. బస్ స్టాప్ వరకు నడుచుకొని ఎట్లా వెళ్ళాలో ఏమో. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. చాలా అంటే చాలా, రోజు చెప్తున్నాను, నా పరిస్థితి అలాగుందనమాట. అయితే ఇప్పుడైతే టిఫిన్ చేయాలన్నమాట. హుషారు అనేది రాదు, మార్నింగ్ హుషారు అనేది ఈవినింగ్ రాదనమాట. ఎవరికి అవనియండి, అది బయటికి వెళ్ళే వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయాలి. పిల్లలైతే ఈరోజంతా ఇంట్లో ఉన్నారండి, గుడ్ ఫ్రైడే కాబట్టి ఈరోజు హాలిడే ఇచ్చారు కాబట్టి. మళ్ళీ రేపు మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ అండి వాళ్ళకి. రేపటితో ఇంకా 10th ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా మండే నుంచి డైలీ మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు 12:30కి 1 కల్లా. ఇంకా నేను కూడా మార్నింగే టిఫిన్లు మళ్ళీ యథావిధి వంట అన్నీ మొదలు పెట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇదండి అప్డేట్, చూస్తూ ఉండండి. నేను ఆఫీస్ నుంచి వస్తూ నేనైతే సపోటా పళ్ళు తెచ్చానండి. ఇవ్వండి, కేజీ వచ్చి 50 రూపీస్, బాగున్నాయి. తాగడానికి కాదు, ఫ్రూట్స్ కడగడానికి. సపోటా పళ్ళు అంటే చాలా ఇష్టం, బాగుంటాయి తింటానికి. చూడాలి స్వీట్ ఉన్నాయో లేకపోతే ఏమున్నాయో. స్వీట్గా ఉన్నాయి. నా 50 రూపీస్ లాస్ కాలేదు. తింటారా? తిని చూస్తే తెలుస్తుంది టేస్ట్. దా ఏంటి మాడిపళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, పిచ్చోళ్ళలాగా మాట్లాడతావు. మరి పెరుగు నచ్చపోతే పెరుగన్నం ఎందుకు తింటావు? ఫ్రెండ్స్ అండి. ఇక్కడ మినపరొట్టె అయితే చేశాను. మినపరొట్టె కాలుస్తున్నాను. ఒక పక్క కాలింది, ఇంకో పక్క కాలుతుంది. బాగుంటుందండి, పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడైతే పల్లి చట్నీ మిక్సీ కొట్టానండి. ఇక్కడైతే నా కోసం బట్టలు వెయిట్ చేస్తున్నాయండి. మిషన్లో వేయమని చెప్పి వెళ్ళాను అనమాట మా అమ్మాయికి. ఇదిగోండి బట్టలన్నీ ఇప్పుడు మడత పెట్టాలి. కొన్ని బట్టలు అయితే ఐరన్కి అయితే పెట్టాను అనమాట. ఇవి ఐరన్కి ఇవ్వాలి, ఏమో ఎప్పుడు ఇస్తారో అతని ఇష్టం. బట్టలు అతనివే అనమాట, యూనిఫామ్స్ అనమాట. ఇంకా అతను ఎప్పుడైతే వెళ్తా అప్పుడు ఇస్తారనమాట. ఆఫీస్కి వెళ్ళే ముందు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంక ఇంతవరకు అప్డేట్ అయితే ఇదండి. మీరైతే వీడియో చూస్తూ ఉండండి. అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట, అందుకే ఇక్కడ చేరబడ్డాను వచ్చి. అది కూడా ఆ రూమ్లోనైతే హీటర్ లాగా ఉందండి.
ఒక అగ్గిమంట పక్కన కూర్చుంటే ఎలాగుంటుందో అలాగుందనమాట. చాలా దారుణంగా ఉంది ఆ రూమ్లో. స్టవ్ మీద అది స్టవ్ పెట్టడమో ఏమో కానీ అసలు ఉండలేకపోతున్నాను ఆ రూమ్లోని. అందుకే ఈ రూమ్ కొంచెం చల్లగా ఉంది. ఈ రూమ్ డోర్ అయితే ఎప్పుడు వేస్తే ఉంటుంది అనమాట. ఈ డోర్ తీయం, ఎందుకంటే అక్కడ వేడంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది అనేసి. అదిగోండి ఆ డోర్ అయితే ఎప్పుడు వేస్తే ఉంటుంది, ఎప్పుడో తీస్తామన్నమాట. అది వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొని వెళ్తాం, వేసుకొని వెళ్తాం, వేసుకొని మళ్ళీ వస్తామన్నమాట. వీడియోస్ అయితే మార్నింగు ఈవినింగే పెడుతున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం, ఎందుకంటే నాకు మధ్యలో అవ్వదు, ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి అక్కడ ఫోన్ అలౌ లేదనమాట. అందుకే నేను మార్నింగ్ లేవంగానే వీడియోస్ తీస్తున్నాను, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చాక ఈవినింగ్ మళ్ళీ వీడియోస్ తీస్తున్నాను అనమాట. ఎవరు కూడా కొంచెం ఫీల్ అవ్వకండి నా టైమింగ్స్ కోసం, ఎందుకంటే నాకు ఆ టైంలోనే సెట్ అవుతుంది. ఇంకా తీయడానికి అస్సలు వీలు కావట్లేదు. ఇంకా బస్సులో వెళ్ళటం, బస్సులో రావటం, వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. ఇంకా లేడీస్కి ఇంకా తప్పదు కదా, బయట చేసుకొని వచ్చి ఇంట్లో చేయాలి కాబట్టి కొంచెం అన్ఈజీగా ఉంటుంది అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఇంకా 3 టైమ్స్ అయితే డ్రాప్ అయిపోయాను. ఈసారి అయితే కొంచెం ఎక్కువ తక్కువ పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట వీడియోస్ తీసి. ఈసారి అయితే ఈసారి అయితే డ్రాప్ అవ్వకూడదని అనుకుంటున్నాను. కంటిన్యూ చేయాలనే చిన్న కోరిక మీద చేస్తున్నాను అనమాట. నాకు షేమ్గా ఉంటుంది, ఇన్నిసార్లు డ్రాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసి, మళ్ళీ డ్రాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసి నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా మీరందరూ నా వీడియోస్ చూసి సపోర్ట్ చేసి పక్కన ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతకన్నా నాకు హ్యాపీ ఇంకేం లేదండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినందుకు మీరందరూ సపోర్ట్ చేశారంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇంతవరకు అయితే ఇదండి. ఇప్పుడు నేను వెళ్ళి టిఫిన్ పెట్టాలి అందరికీ. టిఫిన్ చేశాక మళ్ళీ వీడియో అంతా కంటిన్యూ చేస్తాం, చూస్తానండి. తమ్ముడేడి ఎక్కడికి వెళ్ళావు నాన్న? చూడు అక్కడ ఉప్పు డబ్బా అన్నీ ఉన్నాయి, తగిలేస్తుంది బొంత. మళ్ళీ బయట తులపాలి నాన్న, లోపల కాదు. ఓకేనండి, మా టిఫిన్ అయితే అయిపోయింది. ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ మళ్ళీ లేవాలి తొందరగా, రేపు సాటర్డే కాబట్టి. రేపు ఒక్కరోజు డ్యూటీ చేస్తే ఎల్లుండి నుంచి మళ్ళీ ఎల్లుండి ఒక్కరోజు హాలిడే. అసలు యాక్చువల్లీ ఈరోజే గుడ్ ఫ్రైడే ఇస్తారు అనుకున్నామండి, ఇవ్వలేదు, చీటింగ్ చేశారు మా వాళ్ళు. ఇక్కడతో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఏమీ అనుకోకండి, ఈవినింగ్ మార్నింగే పెడుతున్నాను వీడియోలు. ఇంక నాకు వీలైనంత వరకు సండే అయితే డే మొత్తం పెడతానన్నమాట. ఓకేనండి, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ.